గాయస్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే జై జవాన్ జై కిసాన్ అంటే మా చేనుల ఈ రాగులైతే చల్లుతున్నాము. వర్షాకాలం కాబట్టి ఇంకా శ్రావణ మాసం వస్తే ఎక్కువ వానలు పడుతుంది అనేసి 3 years నుంచి అయితే చేయలేదు. ఇప్పుడైతే మా చేనుల రాగులైతే చల్లుతున్నాము. ఎలా చేస్తాం ఏమనేది వీడియోస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టుంటే నాగరాజ్ తెలుగు లాగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియోలో మేము ఏం చేస్తాము చేనుకి అందిస్తాం ఫుల్ డీటెయిల్స్ చూపిస్తాను చూడండి. ఎంత బాగుంది కదా క్లైమేట్ చూసేదానికి, అంటే పంట పొలాల్లో చేసేదానికి చక్కగా ఉన్నాయి. చేసేదానికి చాలా కష్టం. నా కాళ్ళు అయితే కొంచెం నొప్పి పడుతున్నాను. గైస్ ఫస్ట్ అయితే చేనుకైతే ఒక 3 సరీలు అయితే దున్నాము. దున్నింది అయిన తర్వాత ఇట్లా ఫస్ట్ ఎరువు చల్లినాము. డిపి చల్లేసి ఆమెట ఇది డిపి చల్లిన తర్వాత సాళ్ళు ఇట్లా లైన్గా ఇట్లా సాళ్ళు అయితే వేస్తాము. వేసిన తర్వాత రాగులు అయితే చల్లినాం. సాల గింజలు అయితే వేసినాం. అలసందలు, అనం గింజలు, కంది గింజలు అయితే వేసినాము. సాల గింజలు అయితే చల్లేసి ఇలా అయితే ఉన్నది చేను చూసేదానికి. నేచర్గా ఫుల్గా భలే బాగున్నది చేను చూసేదానికి. ఇంకా ఈ చేను ఒక ఈడ 1 ఎకర్కి వేసినాము. ఇంకా ఆడ ఇంకా ఒక 1/2 ఎకర్ ఉన్నది. ఆడిపోయి మళ్ళీ వేయాల. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈడ అయితే ఇట్లా చేస్తున్నాం చూడండి.
ఊళ్ళో ఆల్రెడీ ట్రాక్టర్లో అంతా మేము దునిపించింటిమి. ఇప్పుడైతే ఆవులు పట్టుకొని దునిపిస్తున్నాం. చూడండి, ఆవులు ఆల్రెడీ పొలికేస్తాను. అంటే రాగులు చెల్లేసినాం కదా, చెల్లిన అయిన తర్వాత పొలికేసిన తర్వాత రాగులంతా భూమి లోపలికి పోతాయి. లేకుంటే పైన తేలుకుంటే గింజలు అయితే రావు కదా. దాని నుంచి ఒక రైతు కష్టమే. మాకు ఏడాదిలో 1 year అంతా తెలుస్తుంది. డైలీ నీళ్ళు కట్టే వాళ్ళకైతే చాలా కష్టం తెలిసింది. ఇయర్లో ఒకసారి ఇదే చేస్తాము. వర్షాకాలం అయితే మేమైతే ఇప్పుడైతే చేస్తున్నాం. ఇంకా ఏముంది అంత చూద్దాం. షేన్ దగ్గర అయితే ఫినిష్ చేసుకొని ఇప్పుడైతే ఇంకా 6 ఎకరం నుంచి చెప్పినాను కదా, ఆ షేన్ దగ్గరకి అయితే ఇప్పుడైతే ఆ ఎన్న అయితే వచ్చినాడు. చెల్లేది అట్లా చూపిస్తున్నాడు. మాకైతే తెలియదు కదా చెల్లేది, అందుకు చూపిస్తున్నాం. ఇక్కడైతే చెల్లుతున్నాము షేన్లో అయితే. ఫ్రెండ్స్, మనము చేను అయితే చెల్లిపోయినాము. ఇప్పుడైతే నేను అందుకే వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఆ చేనులో కొంచెం మొలకలు వచ్చిన తర్వాత అయితే వీడియో చూపిద్దాము అనేసి. ఫ్రెండ్స్ చూడండి, రాగి గింజలు అయితే ఎలా వచ్చినదో మందంగా చెల్లేసినాను. మొత్తము ఇలా వచ్చినది. సాల్ గింజలు అయితే చూడండి ఎంత బాగా వచ్చినదో. ఇది వచ్చి అలసందరిలో అనుపు గింజలు వేసినది. అయినా కానీ చాలా మందంగా వేసేసినాము సాల్లో. ఇలా అయితే వచ్చినది. ఇంకా కంది గింజలు వేసినాము. కంది గింజలు అయితే చూడండి, ఇది కంది గింజలు అయితే ఇలా వచ్చినది సాల్తర. అది దాన్ని కూడా చాలా ఎక్కువగా మందంగా వేసేసినాము. ఇటు సరిగా ఒక వేసే ఉండలేదు, మిస్ అయిపోయింది. చూడండి, ఇటు మిస్ అయిపోయిన దానికి ఇంత గ్యాప్ వచ్చినది. ఈత నుంచి ఒక ఆత వరకు గ్యాప్. ఇంకైతే ఇలా ఉన్నది సాలిగించు మస్యంతో అయితే ఇలా చెల్లిండాము. అది మేమైతే నేను చెల్లినాను, మా ఆయన నేను అంతా చెల్లినాము. కానీ ఎక్కువ మందంగా చెల్లేసినాము. అంటే మాకు అంత ఐడియా లేదు కదా, మేము ఎప్పుడు చేసే ఉండలేదు. ఎప్పుడో మా అప్పు చేస్తా ఉండే, కానీ అంతగా నేను చూస్తూ ఉండలేదు. అది ఫస్ట్ టైం ఈ చేను అంటే చేను చేస్తూ ఉంటారు, కానీ చూడలేదు అంతే చెల్లేది ఎట్లా చేస్తారు ఏమనేసి. బట్ ఈసలి నేను మా అన్న చెల్లినాము చేనులో అయితే. ఈసలి చూడాల, అది వేరే వాన వేరే లేదు. చూడండి, అప్పుడే కొంచెం ఆడ ఎండాక అట్లున్నది. అట్లా వాన వస్తే కొంచెం బాగుంటుంది అనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇది మా చేనులో చూడండి, ఇలా సాలగింజలు వేసినాము కదా. అంటే మీకు చూపిద్దాము అనేసి. ఎందుకంటే మన చేను చెల్లేటప్పుడు వీడియో కూడా నేను అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే చేను చెల్లిని మొలకలు వచ్చిన తర్వాత మీకు చూపిద్దాము అనేసి నేను అలాగే పెట్టేసినాను. ఇప్పుడైతే మొలకలు వచ్చినది, కానీ అయితే వాన అయితే ఇంకా లేనేలేదు. చేను అయితే చూడండి ఆడాడ కొంచెం ఎండుతూ ఉన్నది. అంటే మందంగా చెల్లేసినాం కదా, దాని నుంచి కనబడుస్తుంది. బట్ ఇంకా వాన రాలేదు. ఎండ చూస్తే చూడండి, ఈ ఎండ అయితే ఇంకా ఎండ కాస్తూనే ఉన్నది. బట్ ఇంకా వాన పడలే. చూద్దాం ఎప్పుడు పడుతుందో. దేవుడు మంచేసి బాగా వానలు పడితే బాగుంటుంది అనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లుంటే నాగరాజ్ తెలుగు లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మంచి వీడియో కంటెంట్తో తీసి అప్లోడ్ చేస్తుంటాను. మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నా. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.